టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా లేకపోవడం భారతదేశానికి తీరని లోటని గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు అన్నారు. స్వర్గస్థులైన టాటా గ్రూప్ అధినేత, భారతరత్న అవార్డు గ్రహీత రతన్ టాటాకు గుమ్మలక్ష్మీపురంలో ప్రజలు అశ్రు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ, రతన్ టాటా భారతదేశ ప్రజల కోసం తమ వ్యాపారాలలో అధిక లాభాలను సంక్షేమానికి కేటాయించేవారని సర్పంచ్ తెలిపారు. దేశ ప్రజల కోసం విద్య, వైద్యం తదితర సంక్షేమాల కోసం ఆయన కోట్లాది రూపాయలు వెచ్చించారన్నారు. అటువంటి మహానుభావుడు లేకపోవడం భారతదేశ ప్రజలకు తీరని లోటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గౌరీశంకర్రావు, వైస్ సర్పంచ్ కిషోర్, వర్తక సంఘం అధ్యక్షులు బుడంకాయల వెంకట్రావు, వైశ్య సంఘ అధ్యక్షుడు గుడ్ల వరిప్రసాద్, కాపు సంఘం నాయకుడు కొనిస సూర్యం, దోస్తు మేరా దోస్త్ యువజన నాయకులు, టాటా గ్రూప్ ఉద్యోగి బుడంకాయల రాజేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పద్మవిభూషణ్ రతన్ టాటా గారు మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ గ్రామ సచివాలయం వద్ద పెద్దలందరి సమక్షంలో ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన దేశానికి చేసిన సేవ చాలా ఎక్కువ అండి. ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారాలు అనేవి డబ్బు కోసం చేస్తూ ఉండడం జరుగుతుంది. ఈ మహనీయుడు వ్యాపారం అంతా కూడా, డబ్బంతా కూడా పేదల సంక్షేమానికి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ఆయన చేయడం జరిగింది. అలాంటి మహనీయుడి కోసం ఈరోజు మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశానికి నేనున్నానని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఎన్నో వేల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఓన్లీ వ్యాపారం చేసి డబ్బు కోసమే వ్యాపారం చేస్తే ఈరోజు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 వ్యాపారవేత్తగా ఎదుగుతారు. అలా కాకుండా ప్రజల సంక్షేమం, ప్రజల ఎదుగుదల కోసం ఈరోజు ఆయన పాటుపడడం జరిగింది. అలాంటి మహనీయుడి కోసం ఈరోజు స్మరించుకోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము. జై. గర్వించదగ్గ మహామనిషి మన రతన్ టాటా గారు. ఆయన ఆకస్మిక మరణం అనేది మన దేశానికి, ప్రపంచానికి కూడా తీరని లోటు. ఎందుకంటే ఆయన వ్యాపార దృష్టి అనేది కాకుండా ప్రజాసేవని దృష్టిలో పెట్టుకొని, పేదవారిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేశారు. భారతదేశం అభివృద్ధిలో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. ఎప్పుడు కూడా అదేవిధంగా ఒక కష్టం వచ్చేటప్పుడు దేశానికి ఆయన వెన్నుండి ముందుకు నడిపించిన మహానుభావుడు. ఆయన ఆకస్మిక మరణం నిజంగా అందరికీ బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరం కూడా ప్రార్థిద్దాం. జోహార్ రతన్ టాటా.